గుడ్ మార్నింగ్ సార్. అలెగ్జాండర్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ ఉదయమే లేచి టీ తాగుంటారనుకుంటున్నాను. ఫ్లాస్క్ లో టీ ఉంచాను ఎప్పట్లాగే. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నువ్వు చెప్పినట్టుగానే అన్ని విషయాలు నేను చేశాను. మీ కొత్త బుక్ రైటింగ్ ఎంతవరకు వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? ప్రజలకు అర్థం అయ్యేలా ఏదో ఒకటి రాయొచ్చు కదా. ఈ రాజేష్, సుజాత వాళ్ళలాగా రాయొచ్చు కదా. మీరేమో ప్రజలకు అర్థమయ్యే విధంగా రాయట్లేదు. కాలానికి తగినట్టుగా కొన్ని మార్పులు తీసుకురావాలి కదా. దీని గురించి మీరు కాస్త ఆలోచించండి. ఇప్పుడు యూత్ రైటర్స్ ఉన్నారు కదా, బెన్యం లాగా మనం అలాగే ఉండాలి కదా. మీరు తలుచుకుంటే రాయొచ్చు. వాళ్ళలా రాయటానికి వాళ్లే ఉన్నారు కదా. చరిత్ర రాయటానికి మనుషులు తక్కువగా ఉన్నారు. చెప్పాలంటే క్రీస్తు చరిత్ర ఒక్కొక్కరు వాళ్ళ ఊహకు తగినట్టుగా కల్పించి చరిత్రను మార్చి రాస్తున్నారు. చరిత్ర సాధారణమైన విషయం కాదు. దానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. దానికి స్టడీ చేయాలి. అంతేకాదు ఎంతో హోంవర్క్ కూడా చేయాలి. మీరు రాసి రాసి నాకు ఇచ్చారంటే నా పని నేను మొదలు పెడతాను. బుక్ రైటర్ పేరు కింద సకల హక్కులు విమల అలెగ్జాండర్ అని రాయాలి. అది సకల హక్కులు అనకూడదు, పూర్తి హక్కులు అనాలి. కాపీ రైట్స్ కోసం పూర్తి హక్కులు అని రాస్తాను, సరేనా? ఓకే సార్.